జకరియా గ్రంథముల గురించిన కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా గమనించండి. జకరియా గ్రంథము మొదటి అధ్యాయము 13 నుండి 17 వరకు ఉన్న వచనములు. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినది ఏమిటి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికాశక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఎలయనగా నేను కొంచెమే కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. 9వ అధ్యాయము 9వ వచనము. రెండు ప్రాముఖ్యమైన సంగతులు కలిగినటువంటిదే జకరియా గ్రంథం అన్నమాట. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. రెండు ప్రాముఖ్యమైన విషయములు జకరియా గ్రంథములో మనం గమనిస్తాం. మనం చదివినటువంటి రెండు భాగాలు కూడా, లేకపోతే రెండు వాక్యాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. మొదటి అధ్యాయము 13 నుంచి 17 వరకు చదివాము. 9వ అధ్యాయము 9వ వచనము కూడా గమనించాం. మొదటి భాగములో కనబడుతున్నటువంటి భాగము ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు దేవుని వలన హెచ్చరించబడి, దేవుని వలన ప్రోత్సహించబడి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒక దేవాలయమును నిర్మిస్తున్నారు. మీరు దేవాలయమును నిర్మించండి, మీరు దేవాలయమును కట్టండి. మీ పట్టణములు దేనితో నింపబడుతున్నాయి? భాగ్యముతో నింపబడబోతున్నాయి. గమనించండి, ఇహ సంబంధమైనటువంటి భాగ్యముతో పట్టణాలను దేవుడు ఏం చేయబోతున్నాడు? నింపబోతున్నాడు. మన భాషకు వస్తే సిరి సంపదలు అని పిలుస్తాం, భోగ భాగ్యాలు అని పిలుస్తాం, అష్టైశ్వర్యాలు అని పిలుస్తాం. అలా వాటితో దేవుడు ఏం చేయబోతున్నాడు? పట్టణాలను నింపబోతున్నాడు. రెండవదిగా, దేనితో ఆ పట్టణము నింపబడబోతుంది? అలాగనే దేనితో దేశము నింపబడబోతుంది? దేనితో ప్రపంచము నింపబడబోతుంది అంటే, నీతి కలిగినటువంటి రాసు భూమి మీదకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి ఇహ సంబంధమైన ధనము కాగా, రెండవది పరలోకము నుండి దిగి రాబోయే ధనము. ఆ ధనము పేరే నజరేయుడగు యేసు. రెండు భాగ్యములు కలిగినటువంటి ఇశ్రాయేలును ఇక్కడ చూపించడం జరుగుతుంది జకరియా ప్రవక్త. ఇశ్రాయేలీయులారా, ఇహ సంబంధమైనటువంటి భోగభాగ్యమునే కాదు దేవుడు మీలో నింపేది, నీతిపరుడు, దీనుడు, రక్షకుడు, సాత్వికుడైనటువంటి ఒక రాజు మీ మధ్యకు రాబోతున్నాడు. ఆయన ద్వారా మీ భాగ్యము ప్రజలలోకి, ప్రపంచంలోకి వెళ్ళబోతుంది. ఇలా జకరియా గ్రంథములో చాలా శ్రేష్టమైనటువంటి విభాగాలను మనం గమనిస్తాం. ఎంత ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఇందులో ఉన్నాయి అంటే, చిన్న ప్రవక్తలు 12 మంది ఉంటే యేసుక్రీస్తును గురించి
చాలా స్పష్టముగా చూపించినటువంటి ప్రకటించినటువంటి ప్రవక్త ఎవరు అంటే జకర్య ప్రవక్త అన్నమాట. యేసుక్రీస్తు యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలను గురించి, ఆయన విధానాలను గురించి, ఆయన చేసే క్రియలను గురించి, ఆయన వచ్చే విధానమును వైనమును గురించి చాలా స్పష్టంగా జకర్య తెలియచేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు 2 రాకడలు అనగా కన్యమర్య గర్భవాసాన మొదటి రాకడ, రెండవది మధ్యాకాశమునకు భూమి మీదకి వచ్చే రాకడ. ఈ 2 రాకడలను గురించినటువంటి తెలియచేసిన పుస్తకమే జకర్య గ్రంథం అన్నమాట. ఈ జకర్య గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలనే మనం గమనించబోతున్నాం. 2 భాగాలుగా ఈ పుస్తకాన్ని మాత్రం మనం నేర్చుకోవాల్సిందిగా ఉంది. మొదటి భాగంలో కొంత, తర్వాత మరొక శుక్రవారం మరొక భాగాన్ని గురించి మనం ధ్యానిద్దాం, ఆలోచన చేద్దాం. జకర్య అనేటువంటి పేరుకు అర్థం యెహోవా స్మరించును లేక యెహోవా జ్ఞాపకము చేసుకొనును అనేటువంటి అర్థాలు ఉన్నాయి. జకర్య అంటే అర్థం ఏమిటండి? యెహోవా స్మరించును లేక యెహోవా జ్ఞాపకము చేసుకొనును. గమనించండి, మనిషి మనుషులను జ్ఞాపకం చేసుకుంటాడు, అదే సమయంలో జయంతిని జ్ఞాపకం చేసుకుంటాడు, వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రథమము, ద్వితీయ, తృతీయ, ఇలా ఆలోచన చేద్దాం. జ్ఞాపకము చేసుకుంటారు, స్మరిస్తూ ఉంటారు. స్మరణ, మనిషి మనిషిని ఎప్పుడు స్మరణకు తెచ్చుకుంటాడు అంటే ఇంటిలో లేనప్పుడు స్మరణకు తెచ్చుకుంటారు. అలాగనే ప్రత్యేకమైన సందర్భాలు, కార్యక్రమాలు వచ్చినప్పుడు స్మరణకు తెచ్చుకుంటారు. ఇలా స్మరించుట అనేది సహజం. అదే సమయంలో స్మరించకుండా విస్మరించేటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎన్నో జీవితాలు విస్మరించబడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు విస్మరించబడుతున్నాయి, ఎందరెందరో జీవితాలు పట్టించుకోకుండా విస్మరించబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంతో మంది చెబుతారు, నా భర్త నన్ను పట్టించుకోవటం లేదు, విస్మరిస్తున్నాడు, నా భార్య నన్ను విస్మరిస్తుంది, నా బిడ్డలు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు విస్మరిస్తున్నారు అని చెప్పేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారండి. సమాజంలో సహజంగా వాటిని మనం గమనిస్తున్నాం. నన్ను ఫలానా వారు విస్మరించారు, ఫలానా వాళ్ళు విడిచిపెట్టారు, ఫలానా వాళ్ళు గుర్తించటం లేదు. ఈ మాటలు మనిషిగా సహజంగా మనం మాట్లాడతాం. అయితే ఈ జకర్య అలా మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే సహజ మనుషులతో బ్రతుకుతున్నవాడు కాదు, పరలోక సన్నిధితో అతడు బ్రతుకుతున్నవాడు. జీవము కలిగిన దేవునితో నువ్వు నడిస్తే వారు నన్ను స్మరించటం లేదు, వారు నన్ను పట్టించుకోవటం లేదు అని అనవు. దేవునితో నడవని నీవు అలాంటి మాట పలుకుతావు. వారు నన్ను జ్ఞాపకం చేసుకోవటం లేదు, వారు నా గురించి ఆలోచన చేయటం లేదు, వారు నన్ను ఇదిగో విస్మరిస్తున్నారు అని ఎప్పుడు మాట్లాడుతాము అంటే మనము దేవుని సన్నిధితో నడవనప్పుడు, దేవుని సన్నిధితో మనము బ్రతకనప్పుడు, దేవుని సన్నిధిని మన గుండెల్లో అనుభవించినప్పుడు అలాంటి పదాలు మన లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఒకవేళ అయితే అయి ఉండొచ్చు, నీ ఇంటి వారు నిన్ను విస్మరిస్తే విస్మరించి ఉండొచ్చు, నిన్ను కన్నవారు, నీకున్నవారు, నీ సొంత బంధువులు, నీ స్నేహితులు, నీ దగ్గర వారు నిన్ను ఇదిగో విస్మరించవచ్చు. కానీ నిన్ను స్మరించే, నిన్ను జ్ఞాపకము చేసుకునే ఒక దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. యెహోవా స్మరించును, యెహోవాను స్మరించును కాదు, యెహోవా స్మరించును. జకర్య నువ్వు ఎక్కడున్నావు? జకర్య నువ్వు ఎలా ఉన్నావు? జకర్య నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? జకర్య నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు భోజనం చేసావా లేదా? నువ్వు నిద్రపోయావా లేదా? ఎంతసేపు ఎవరిని గూర్చిన ఆలాపనట దేవునికి? జకర్యను గూర్చిన. అది విశ్వాసం అంటే. నా ప్రతి అణువు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రతి క్షణము దేవుని ఆలోచనలో నేను బ్రతుకుతాను అని నమ్మాలి. ఈ రోజు నా దేవుడు చూస్తాడు, రేపు నా దేవుడు చూడడు కాదు. ఈ రోజు మనుషులు చూస్తారు, రేపు మనుషులు చూడరు. కానీ నిన్న నేడు నిరంతరము ఒక్కటిగా ఉన్న దేవుడు అన్ని సమయాలలో మనల్ని స్మరించే దేవుడై ఉన్నాడు. మనలను ఆయన జ్ఞాపకము చేసుకునేవాడై ఉన్నాడు. అబ్రహామును జ్ఞాపకము చేసుకున్న దేవుడు, కరువులో ఎలియాను జ్ఞాపకము చేసుకున్న దేవుడు, బలహీనతలలో ఉన్నటువంటి హిజ్కియాను జ్ఞాపకము చేసుకున్న దేవుడు, ఈ సాయంత్ర కాలమందు మన పరిస్థితుల మధ్యలో, మన ప్రతికూలతలలో, మన ఇబ్బందులలో, మన బలహీనతలలో మనలను జ్ఞాపకము చేసుకునేవాడై ఉన్నాడు. ఇంటి వారు నిన్ను విస్మరించ
గమనించవచ్చు, ఈ దేవుడు నిన్ను స్మరించువాడు. నిన్ను గూర్చిన ఆలాపన ఈయనకుంది, నిన్ను గూర్చిన ఆలోచన ఈయనకుంది. నువ్వు అడుగు వేయుట, నువ్వు లేచుట. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా నీ కనుగప్పి నేను ఎక్కడికి వెళ్ళగలను, నీ దృష్టిని మరల్చి నేను ఎటు పోగలను. రెక్కలు కట్టుకొని ఆకాశమునకు ఎగురుతుననుకుంటే అక్కడ నీవు ఉన్నావు. ఒకవేళ ఇదిగో సముద్ర భాగములోకి, మీ అడుగు భాగములోకి నేను వెళదామనుకుంటే అక్కడ కూడా నీవు ఉన్నావు. నేను లేచుట నీకు తెలుసు, నేను నిద్రపోవుట నేను తెలుసు. నా మంచము మీద నేను ఏ తలంపులు కలిగి ఉంటున్నానో, నా పడక మీద నేను ఏ ఆలోచనలు చేస్తున్నానో అవి కూడా నీవు ఎరిగి ఉన్నావు. భక్తుడు పలుకుతున్న మాటలు అంటే తనలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది అంటే, నా చర్యలు, నా క్రియలు, నా నడవడిక, నా కదలికలు ప్రతిదీ కూడా ఎవరికి తెలుసు? నేను సేవించు దేవునికి. అలా బ్రతకాలంటే భక్తి పరులం అని చెప్పుకోవడమే కాదు, అలాగే బ్రతకాలి, అలానే బ్రతకాలి. వైద్యుడు అంటే వైద్యునిగానే ఉంటాడు, టీచర్ అంటే ఓ టీచర్ గానే కొనసాగుతారు. ఒకవేళ వాళ్ళు కొనసాగకపోవచ్చు గాక, కానీ భక్తిపరుడు ఎలా బ్రతకాలి? భక్తిపరుడుగానే బ్రతకాలి. యెహోవా స్మరించును లేక యెహోవా జ్ఞాపకము చేసుకొనును. జ్ఞాపకము బైబిల్లో పలుమార్లు మనం గమనిస్తాం. అడుగడుగున లేఖనాలలో మనం చూస్తే ఇశ్రాయేలును యెహోవా జ్ఞాపకము చేసుకొనెను. వెట్టి పనుల చేత వారు నిట్టూర్పులు విడుచుచు ఐగుప్తు దాసత్వములో బంధకాలలో ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానమును అబ్రహాము జ్ఞాపకము చేసుకొనెను అనే మాట 2వ అధ్యాయము నిర్గమాకాండము చివరిలో మనము గమనించగలుగుతాము. గమనించండి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకే విశ్వాసంతో పలకాలి, దేవుని తలంపులలో నేను ఉన్నాను, దేవుని ఆలోచనలలో నేను ఉన్నాను, దేవుని జ్ఞాపకాలలో నేను ఉన్నాను, దేవుని చిత్తములో నేను ఉన్నాను. ఆమేన్. అలాంటి ఆలోచన, అలాంటి తపన, అలాంటి తాపత్రయము మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. అది సదా మనలను వెంటాడుతుండాలి. గమనించండి. అందుకే జకర్యా అనేటువంటి పేరుకు మంచి అర్థాన్ని మనం గమనించగలుగుతున్నాం. ఏమిటండి అర్థం? యెహోవా స్మరించును లేక యెహోవా జ్ఞాపకము చేసుకొనును. కష్ట నష్టాలలో ఉన్నప్పుడు, దుఃఖముతో కుమిలిపోతున్నప్పుడు, పలానా వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, బలహీనతతో మంచం మీద ఉన్నప్పుడు పలానా వాళ్ళు నన్ను విస్మరిస్తున్నారు, అలాగుననే పేదరికము మీద పడినప్పుడు పలానా వాళ్ళు నన్ను విస్మరిస్తున్నారు అనే మాటలు మాట్లాడుతున్న నీవు మారు మనసు పొంది అలాంటి మాటలను విడిచిపెట్టు. అలాంటి మాటలను నువ్వు కట్టిపెట్టు. అప్పుడు ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నంత కాలము పరలోకమందున్న దేవుడు నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు ఆలోచన చేస్తే బాగుంటుంది కదా. నేను నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మనుషులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరము, ఆవశ్యకత ఆయనకి ఎందుకు కదండి? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని నువ్వు ఆశపడితే దేవుని సన్నిధానమును నువ్వు జ్ఞాపకం చేసుకోవడం నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన జీవితము, విశ్వాసపు జీవితము జ్ఞాపకం చేసుకోవడం నువ్వు చేసుకోవాలి. జకర్యా గ్రంథము ఎంత ప్రాముఖ్యమైనది అంటే, భవిష్యత్తు దీవెన యొక్క భవితవ్యము ప్రస్తుత విధేయత మీద ఆధారపడి ఉంది అని బోధించిన ప్రవక్త జకర్యా. మరలా నేను చెబుతాను, భవిష్యత్తులో పొందబోయే దీవెనలు, భవిష్యత్తులో పొందబోయే మేలులు, భవిష్యత్తులో పొందబోయే అభివృద్ధి, ఆశీర్వాదములు ప్రస్తుతం మీరు చూపించే విధేయత మీద ఆధారపడి ఉన్నాయి. మీరు దైవ సన్నిధానములో విధేయత చూపించిన వారైతే మీ భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడుతుందని ప్రకటిస్తున్నాడు జకర్యా. ప్రస్తుత దినాలలో మీరు దేవుని సన్నిధిలో విధేయులై నడిస్తే, ఆరాధించే విషయములో, ధ్యానించే విషయములో, దేవుని మహిమపరిచే విషయములో, దేవుని సన్నిధికి వచ్చే విషయములో, దేవుని పనిని జరిగించే విషయములో, దేవుని సన్నిధానములో పనులు అర్పించే విషయములో ప్రస్తుతం మీరు
విధేయులై ఉండండి. స్టిల్ ఇప్పుడు విధేయులై ఉండండి, మీ భవితవ్యము మారిపోతుంది అంటున్నాడు ప్రవక్త అయిన జకర్య. ఈ రోజు దేవుని ఎడల విధేయత లేకుండా రేపు నేను దీవించబడాలి అని ఊహించడం అవివేకము. ఈ రోజు దేవునితో నేను నడవకుండా రేపటి దినము బాగుండాలి అని కోరుకోవడం శోచనీయం. ఈరోజు ప్రభువు సన్నిధానంలో నన్ను నేను తగ్గించుకొని వినయముతో నేను నడవకుండా రేపు నా జీవితం అంతా సుందరముగాను వైభవంగాను మార్చబడాలి అని కోరుకుంటే అది పొరపాటు. జకర్య చెప్పే మాట అది. భవిష్యత్తు దీవెన యొక్క భవితవ్యము ప్రస్తుత విధేయత మీద ఆధారపడి ఉంది. ప్రస్తుత విధేయత మీద. ఇప్పుడు నీవు విధేయత కలిగి ఉంటే రేపు నీ భవితవ్యం బాగుంటుంది. ఈ రోజు నువ్వు ప్రభువు మీద ఆనుకుంటే, ఈ రోజు నువ్వు ప్రభువుతో కలిసి నడిస్తే రేపు ఆయన నిన్ను ఏం చేయగలడు? ఆశీర్వదించగలడు. అంటే అతను చెప్పే మాట, ఈ రోజు నేను దేవుని సన్నిధిలో విధేయత చూపిస్తే రేపు నా దేవుడు నాకు విజయం ఇవ్వబోతున్నాడు. ఈ సమయం నేను దేవునితో నడిస్తే రేపు నా దేవుడు నన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో నేను తగ్గించుకొని బ్రతికితే రేపు నన్ను ఆయన హెచ్చించువాడై ఉన్నాడు. ఇది జకర్య చెప్పే మాట. అందుకే ఈ జకర్య హగ్గయిలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా చక్కగా పరిచర్యలో ప్రజలను హెచ్చరించారు, అదే సమయంలో ప్రజలను ప్రోత్సహించారు. ప్రజలను హెచ్చరించుట, ప్రజలను ప్రోత్సహించుటలో వీళ్ళు చాలా ఆరితేరినటువంటి వారు. దేవుని పేరట వాళ్ళు ప్రకటనను జారీ చేసినటువంటి వారు అన్నమాట. హగ్గయి జకర్యాలు ప్రజలను ఎంతసేపు దేని కొరకు ప్రోత్సహించేవాళ్ళు అంటే దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రోత్సహించేవాళ్ళు. దేని కొరకు అండి? దేవుని కొరకు, దేవుని పని కొరకు. మరి నువ్వు నీ తోటి వారిని దేని కొరకు ప్రోత్సహిస్తున్నావు? వారు నిన్ను తిట్టారా? మరి నువ్వేం తిట్టలేదా? అరే ఈసారి తిడితే ఇలా 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 తిట్టాలి. అర్థమైందా? నేర్చుకో. అగ్నిగుండములో అగ్ని గంధకముల చేత నిత్యము మండుచున్న అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో అటివారికి స్థానం ఉంది. ఎటివారికి? మనుషుల మధ్య పగలను పెంచుటకు ప్రోత్సహించే వారికి, ప్రతీకారాలను పెంచుటకు ప్రోత్సహించే వారికి, భక్తి నుండి పడద్రోయుటకు ప్రోత్సహించే వారికి, విశ్వాసమును పాడు చేసే, ప్రార్థనను పాడు చేసే, ఆత్మీయతను పాడు చేసే, సహవాసమును పాడు చేసే, దైవ సన్నిధిని పాడు చేసే వారికి నిత్యము కాచుకొని భద్రంగా ఉంది అట. యోధా పత్రికలో ఉంది. దేని కొరకు నువ్వు ప్రజలను ప్రోత్సహిస్తున్నావు ఆలోచన చేయి. జకర్య గ్రంథములో, జకర్య కానివ్వండి, హగ్గయి గ్రంథములో హగ్గయ్య కానివ్వండి వ్రాసినటువంటి విషయాలు దేవుని కొరకు, దేవుని పని కొరకు, అనగా విశ్వాసము కొరకు, ఆత్మీయత కొరకు, ఆరాధన కొరకు, ప్రార్థన కొరకు, స్తుతి యాగము కొరకు ప్రజలను వారు ఏం చేస్తున్నారు? ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. దేవునికి ఒకసారి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరిని ప్రోత్సహించుచున్నావు? దేనికి ప్రోత్సహించుచున్నావు? పరలోకమందున్న తండ్రి తొంగి చూచుచున్నాడు. తండ్రి చూస్తున్నాడు. అందుకే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఈ జకర్య నిర్మాణము కొరకు ప్రజల్ని ప్రోత్సహించడం మాత్రమే కాదు, దేవాలయమును కట్టండి, పనిని బాగుగా చెయ్యండి అని నిర్మాణము కొరకు మాత్రమే కాదు, ఆ నిర్మాణము కొరకు వారు విధేయత చూపితే వారి భవిష్యత్తు అనే నిర్మాణము బాగుపడుతుంది అనే ఆశ జకర్యది. ఆమేన్. హస్తకృతమైనటువంటి ఆలయాలలో దేవుడు నివసించి వాటి కొరకు ఆరాటపడి, వాటి కొరకు తప్పించి వాటిని నిర్మించమని ప్రవక్తలను నియమించిన వాడు కానే కాదు. దావీదు నేను కోరుకున్నానా కట్టడమును కట్టమని? నువ్వు డేరాలో పెడితే ఇశ్రాయేలు డేరాలో ఉన్నా నేను, రోడ్డు పక్కన డేరా వేస్తే అందులో పడున్నా నేను. ఇదిగో నాకు ఆలయమును కట్టమని, సుందరమైన భవంతిని కట్టమని, అందమైనటువంటి మేడమిద్దలు కట్టమని నేనేమైనా కోరుకున్నానా? నేను ఎవరితోనైనా చెప్పానా? ఎవరికైనా ఆజ్ఞ జారీ చేశానా? లేదే. మీరు గుడారములో పెడితే గుడారములో ఉన్నా నేను. మీరైనా అంతఃపురాలలో బ్రతుకు
అడుగుతున్నారు కానీ నేను ఎక్కడున్నాను? గుడారములో ఉన్నా. నేను అడగలేదే. కాదు ప్రభువా, నేనేమో రాజదర్బారులో కూర్చొని, నేనేమో సింహాసనం మీద కూర్చొని, గుడారములో ఉన్న నీ మందసములో నీ మహిమను చూసి తట్టుకోలేకపోయాను. దేవదారుణ ఇదిగో మ్రానులతో చెక్కబడిన నగరులో నేనుండడం ఏమిటి? దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితుల మధ్య నా దేవుని ఇదిగో మందసం ఉండడం ఏమిటి అనే భారము కొద్ది నేను అలా కడదామని అనుకున్నానయ్యా. ఆలోచన చేయండి. వాస్తవం అనేది కట్టడాలలో కాదు దేవుడు నివసించేది. ఆ కట్టడము బట్టి వారిలో విధేయత ఏర్పడాలి. ఆ కట్టడ సమయంలో వారిలో విశ్వాసం ఏర్పడాలి. ఆ కట్టడము సమయంలో వారిలో సమర్పణ రావాలి. అలా కడుతున్న సమయాలలో వారిలో ఐక్యత పెరగాలి. అందుకు దేవుడు ఏర్పాటు చేశాడు. అదే జకరియా చెప్తున్నాడు. కేవలము హస్తకృతమైనటువంటి ఆలయమును మీరు ఎందుకు నిర్మిస్తున్నారు అంటే, మీ భవిష్యత్తు అనగా మీ ఆత్మ సంబంధమైన జీవితము రానున్న దినాలలో ప్రపంచానికి ఇదిగో తేజరిల్లింపజేసేదిగా మార్చబడాలి, ప్రపంచానికి వెలుగుకరంగా మారాలి. అందుకనే మీరందరూ కలిసి దేవుని పని చేయండి. ఎందుకు దేవుని పని చేయాలి? అనేకులకు ఆశీర్వాదాన్ని కలగచేయడానికి. ఆమేన్. అనేకులకు మేలును కలగ చేయుట కొరకు దేవుని పనిని మనము జరిగించవలసిన వారమై ఉన్నాము. ఈ జకరియా ఇద్దో అనేటువంటి యాజకుని యొక్క మనవుడై ఉన్నాడు అన్నమాట, మనవుడు. అలాగుననే బెరక్యా కుమారుడు జకరియా. బెరక్యా అనేటువంటి కుమారుడు, ఆయన యొక్క కుమారుడు ఎవరండి? జకరియా. ఈ పుస్తకము రాసినటువంటి కాలమును గురించి ఆలోచన చేస్తే క్రీస్తుకు పూర్వం 520 తరువాత కాలములో ఇది వ్రాయబడింది అనమాట. 520 తరువాత చాలా కాలానికి ఇది వ్రాయబడినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. హగ్గయ్యను అలాగే జకరియాలు ఇద్దరు కూడా సమకాలికులు. ఒకే సమయంలో వీరిరువురు ఏం చేశారండి? దేవుని పరిచర్యలను జరిగిస్తూ వచ్చినటువంటి వారు అన్నమాట. అలాగుననే మరికొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. జకరియా అనేటువంటి పేరు పాత నిబంధనలో 31 సార్లు వ్రాయబడింది అనే కంటే 31 మంది జకరియాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అమ్మో, అందరికంటే ఎక్కువ స్థానం అన్నమాట. ఎవరిది? ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు? జకరియాలు. అలా 31 మంది జకరియాలు ఇందులో ఉన్నారు. ఇతడు బబులోనులో జన్మించిన వాడు. ఎక్కడండి ఇతని జన్మస్థలం? బబులోను అనగా దాస్యము. జైల్లో పుట్టినవాడు. మన భాషకు వస్తే ఎక్కడ పుట్టాడండి? జైల్లో పుట్టాడు. ప్రజలందరికీ ఏం బోధిస్తున్నాడో తెలుసా? మన బ్రతుకు జైలు జీవితం కాదు, మన బ్రతుకు స్వేచ్ఛా జీవితం అని బోధిస్తున్నాడు. ఆమేన్. జన్మించింది ఎక్కడ? బబులోను చెరసాలలో, బబులోను జైల్లో. కానీ బబులోను నుండి విడుదల పొందిన వారిలో మొదటి గుంపులోనే ఇతడు యెరూషలేముకు రావడం జరిగిందనమాట. అలాగుననే యవ్వనస్తునిగా ఉన్నప్పుడే ఇతడు పరిచర్యను ప్రారంభించాడు. 2వ అధ్యాయము 4వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యవ్వన దశలోనే పరిచర్యను ప్రారంభించాడు. దేవునికి చక్కగా లోబడిన వాడిగా, దేవుని పిలుపుకు అప్పగించబడిన వాడిగా గమనిస్తాం. రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అవి ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియచేయమని మొదటి దూత ఆజ్ఞ ఇచ్చెను. గమనించండి, ఈ యవ్వనునికి అనగా ఎవరండి? జకరియా. అంటే ఏ దశలో వచ్చాడు దేవుని దగ్గరికి? ఏ వయసులో వచ్చాడు? మంచి యవనస్తుడు. యవనస్తునిగా ఉన్నప్పుడు ప్రభువుకు లోబడ్డాడు. యవనస్తులు అంటే సహజంగా మనం గమనిస్తాం, జల్సాలకు, సినిమాలకు, షికారులకు ఇప్పుడు భాషకు వస్తే. కానీ అవన్నీ ప్రక్కన పెట్టి వాటన్నిటిని విసిరి కొట్టి దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని పని కొరకు తాపత్రయముతో అతను పరుగులు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకము అందున్న సుఖములు, ఈ లోకము అందున్నటువంటి వైభవములు, ఈ లోకము అందులో ఉన్నటువంటి ఆడంబరములు, ఈ లోకము అందులో ఉన్నటువంటి సంతోషములు అన్నిటిని సమాధి చేసి దేవుని మహిమ కొరకు బయలుదేరిన వాడు జకరియా. ఎవరి జీవితం? ఎవరి మహిమ కొరకు? నీ హృదయమును సంతోష పెట్టుకోవడానికి నీ ఎవరి జీవితం ఉన్నట్లయితే
నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. ఒకరోజు అపవాది చేతిలో నీవు మోసపోతావు. నీ యవ్వన జీవితమును నీవే సంతోష పెట్టుకోవడం కోసం నువ్వు పరుగులు పెడితే ఒకరోజు నువ్వు చతికిల పడతావు. ఇదిగో ఒక సమయం రాబోతుంది, అపవాది నిన్నేం చేస్తాడు, పూర్తిగా లేవకుండా చేసేస్తాడు. కానీ గమనించండి, యవ్వన జీవితము అనేది మహిమకరంగా మార్చబడాలి, అనేకులకు సాక్ష్యకరంగా నిలబడాలి. అందుకే ప్రభు అన్నాడు కదా, మీరు నా సాక్షులై ఉండండి. యవ్వన జీవితం అనేది సాక్ష్యము కాపాడాలి. యవ్వన జీవితంలో మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలి. అరే, యవ్వనస్తుడు ప్రార్థన చేస్తాడు, ఆ యవ్వనస్తుడు వాక్యము చదువుతాడు, ఆ యవ్వనస్తురాలు మందిరంలో ప్రార్థిస్తుంది, ఆ యవ్వనస్తురాలు దేవుని పరిచర్యలో ఉంటుంది. అంతేగాని అమ్మో ఇదిగో ఆ యవ్వనస్తుడు ఉన్నాడంటే నా నోటికి వచ్చినట్టల్లా మాట్లాడతాడు, ఆ ముందంటే నోటికి వచ్చినట్టల్లా తిడతా ఉంటుంది. ఇది కాదండి, ఇది కాదండి భక్తి. ఇది విధానం కాదు. లోకానికి నీకు సంబంధం ఏముండదు అలా చేస్తే. ప్రభు నిన్ను బట్టి హర్షించడు, ప్రభు నిన్ను ప్రేమించడు, ప్రభు నిన్ను వర్ధల చేయడు, ప్రభు నిన్ను ఆయన సన్నిధిలో నడిపించలేడు. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నను పౌలు అన్నాడు, ఇంకను మూల పాఠాలే మీకు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది అని పౌలు మాట్లాడాడు. అంటే అర్థం ఏమిటి? ఇంకా 1వ తరగతి పాఠాలే మీకు చెప్పవలసిన పరిస్థితి. ఎందుకంటే ఆ పరిస్థితుల మధ్య ఉన్నారు మీరు. కొట్టుకోవడం, గిల్లుకోవడం, గిచ్చుకోవడం, తన్నుకోవడం మారుతున్నా మీ పరిస్థితి అని పౌలు అన్నాడు. ఈరోజు నీ పరిస్థితి మారిందా? 5 సంవత్సరాలు గతిస్తే ఆత్మీయత అనేది కనబడాలా, విశ్వాసం అనేది కనబడాలా, విధేయత అనేది కనబడాలా. 10 సంవత్సరాలు గతిస్తే లోకం విషయంలో నువ్వు చచ్చిన వ్యక్తివై ఉండాలా. 10 సంవత్సరాలు నీ విశ్వాస జీవితం ముగించబడితే లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన విధానాలు అన్నిటిలో నువ్వు చచ్చిన వ్యక్తివై ఉండాలా. అది లేకపోతే నువ్వు చేస్తున్న భక్తిలో లోపం ఎక్కడో ఉంది. నువ్వు చేస్తున్న భక్తిలో ఎక్కడో లోపం ఉంది. జకరియా హెచ్చరిస్తున్నాడు, హగ్గయ్య హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి హెచ్చరికలను వారు చక్కగా స్వీకరించారు, పనిని బాగుగా జరిగించడం ప్రారంభించారు. గమనించండి, యవ్వన జీవితాలు దేవుని మహిమ కొరకు వారు వాడడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు యవ్వనస్తునిగా, యవ్వనస్తురాలిగా నిన్ను నీవు సముదాయించుకోలేకపోతున్నావు. ఎందుకని నిన్ను నీవు అణుచుకోలేకపోతున్నావు? దేవుని మహిమ కొరకు అణుచుకో నిన్ను నీవు. నీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు అణుచుకో నిన్ను నీవు. నీ బిడ్డలు నీలా అష్ట కష్టాలు పడకూడదని, నీలా శ్రమ పడకూడదని, నీలా ఇబ్బంది పడకూడదని, నీలా ఇదిగో కష్టపడకూడదని నిన్ను నీవు అణచుకో. వారి జీవితముకు నువ్వు బంగారు బాటలు వేస్తావు. దేవునికి స్తోత్రం. నిన్ను నీవు అణచుకోకపోతే వారి వారధిని కూడా నువ్వు ప్రార్థన చేసి వారిని నట్టనడి సముద్రములో ఉంచిన వ్యక్తివిగా నువ్వే ప్రథమ వ్యక్తివిగా ఉంటావు. తల్లి అయినా తండ్రి అయినా సరే, నువ్వు తల్లిగా ఉన్నా తండ్రిగా ఉన్నా, నిన్ను నీవు అణచుకోలేదు అంటే నీ బిడ్డలను నీవే నట్టనడి సముద్రములో ముంచి వేస్తున్నావు అని దేవుని పేరట దైవ సేవకుడిగా దేవుని వాక్యపు వెలుగులో నేను తెలియజేస్తున్నాను. నీ యవ్వన జీవితము అనేది అణచబడాలి. నీ యవ్వన జీవితంలో నీ క్రియలు అణచబడాలి. యవనస్తుల క్రియలకు రెక్కలు ఎక్కువ వస్తాయి, యవనస్తుల మాటలకు రెక్కలు ఎక్కువ ఉంటాయి, యవనస్తుల ఆలోచనలకు రెక్కలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ దేవుని మహిమ కొరకు కత్తిరించి, హల్లెలూయా దేవా నీ కొరకు నన్ను వాడుకో అని చెప్పండి. నీ కొరకు నన్ను వాడు. జకరియా యవనస్తునిగా ఉన్నప్పుడే దేవుని మహిమ కొరకు అప్పగించబడ్డాడు. జన్మించింది జైల్లో, జీవించింది దేవునిలో. స్తోత్రం చెప్పాలా? జననమేమో జైలు, జీవితమేమో దేవునిలో. ఈ రోజు అలా కాదు.
జన్మించేది దేవునిలో, జీవించేది జైల్లో. యేసు ప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామం. జననం ఎవరిలో? యేసులో. జీవితం ఎక్కడ? జైల్లో. ఏం చెప్పండి? మన బ్రతుకు జైలు. అందులో నుంచి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయనలోకి తీసుకొచ్చాడు. ఆయన సన్నిధికి తెచ్చాడు. హల్లెలూయా. మహిమకరమైన ఆయన స్థలంలోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయన వాక్యములో బ్రతకాలి, ఆరాధనలో బ్రతకాలి. హల్లెలూయా. సహవాసములో బ్రతకాలి. యవ్వన జీవితం ప్రాముఖ్యమైంది. దేవుని మహిమ కొరకు వాడండి. యూదుల పారంపర్యాచార ప్రకారం పాత నిబంధన లేఖనములను దాచిపెట్టినటువంటి వారిలో ఈ జకరియా కూడా ఒకడు అని, మహాసమాజ మందిరపు సభ్యుడిగా కూడా ఇతడు ఉన్నాడు అని పండితులు అభిప్రాయపడుతూ ఉండేవాళ్ళు. అంటే